ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలు అనౌన్స్ చేసిన సందర్భంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయిన తర్వాత ఈరోజు పూర్తిగా పబ్లిక్ ఇష్యూస్ పైన, నిరుద్యోగుల ఇష్యూస్ పైన, రిటైర్మెంట్ ఒక ఇష్యూస్ పైన, ఈ విధంగా హైడ్రా సమస్యల పైన, ఈ విధంగా అన్ని పబ్లిక్ ఇష్యూస్ పైన రెగ్యులర్గా పోరాడుతున్నాం. కానీ ఈరోజు రాజకీయాలలో కూడా ఈరోజు ఉద్యమ స్ఫూర్తి అనేది నింపాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ గారే బాజాప్తా మోసం చేసిన పరిస్థితి, అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మోసం చేసిన పరిస్థితి. ప్రియాంక గాంధీ గారు మరి యూత్ డిక్లరేషన్లో 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే నింపేస్తామని చెప్పారు. ఈరోజు వాగ్దానం ఇచ్చిన వాళ్ళు ఈ దరిదాపులో కూడా ఎక్కడ కనబడతలేరు. నా ప్రియాంక గాంధీ గారు కనబడతలేరు అశోక్ నగర్లో, నా రాహుల్ గాంధీ గారు కనబడతలేరు. ఇక ఏకంగా మాకు నౌకర్లు అని పోతే ఏకంగా ఇక అటు ఇటు చూసి రేవంత్ రెడ్డి పోయి నేను కూడా కాలేజ్ జాయిన్ అవుతా అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన జాయిన్ అయ్యి పుస్తకాలు పట్టుకొని ఆయన తిరుగుతున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఎవరిని అడగాలి పరిస్థితులలో ఈరోజు లేరు. ఇక అప్పుడప్పుడు కొంతమందిని వాళ్ళే మా సొంత లేదన్నా ఉద్యమం స్టార్ట్ చేద్దాం, నిరుద్యోగుల తరపున నిలబడదాం అని చెప్పి మొన్న రిటైర్డ్ అయినటువంటి పోస్టులు అంటే 20,500 మంది రిటైర్డ్ అయినరు. ఇంతమంది రిటైర్డ్ అయినరు. వీళ్ళందరూ అంటే 7,500 మంది టీచర్లు లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. దాదాపు ఈరోజు 1,700 మంది ఉద్యోగాలు లేకుండా ఈరోజు ప్రభుత్వం 13,500 మంది లేక ఈరోజు ప్రభుత్వ సంస్థలు నడుస్తున్నాయి. అంతేకాకుండా వీళ్ళు నింపుతామన్న 2 లక్షల పోస్టు పైన ఇవన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టి ఏవి కూడా నింపకుండా ఇచ్చేస్తుందని చెప్పి మన చీఫ్ సెక్రటరీ గారికి నేను రిప్రజెంటేషన్ ఇస్తే తెల్లారే మళ్ళీ కోవట్టును దింపిండు. ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టిన కనవాడలో. అయితే ఈ విధంగా వాళ్ళు కోవట్టు రాజకీయం ముఖదిక్కు చేస్తూ నిరుద్యోగులను 4 ముక్కలుగా చేసిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా సరి అయిన రీతిలో ప్రశ్నించలేకపోవడం, ఇన్స్టాల్మెంట్ బేసిస్ల ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు నిరుద్యోగులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడానికి, ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులను కూడా ఏకతాటి మీదకి తీసుకురావడానికి ఈరోజు మున్సిపల్ ఎన్నికలను మేము ఒక అస్త్రంగా వాడుకోవడానికి మేము పూనుకున్నాం. ముఖ్యంగా ఏంటనంటే ఈరోజు మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయి కాబట్టి వాటిలలో మినిమము 2,000 3,000 4,000 ఓట్లు ఉంటాయి కాబట్టి ఈరోజు నిరుద్యోగులు ఈజీగా వాళ్ళు నిలబడగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు, అంతేకాకుండా ఈరోజు మీకు ఇస్తామన్న 2 లక్షల పోస్టు నింపనందుకు ఈరోజు నిరసనగా ప్రభుత్వం పైన మనం ఒత్తిడిలు ఏం చేయగలుగుతారు? ఒకరోజు వరుతారు, ఒకరోజు లొల్లి పెడతారు, మహా అంటే ఒక 5-6 రోజులు నిరాహార దీక్ష చేస్తారు, లేకుంటే మేము మేనేజ్ చేస్తాము. 4 రోజులు ఉద్యమం, ఇన్స్టాల్మెంట్ ఉద్యమాలే కదా నడిచేది, సీజనల్ ఉద్యమాలే కదా నడిచేది, 4 రోజులు నడిపిస్తాం, తర్వాత మేము మేనేజ్ చేసుకుంటాం వేళ్ళు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నందున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈరోజు మాటిచ్చి మాట తప్పని పార్టీ అని పేరున్నది, ఇండ్లు కట్టించిన పేరున్నది, భూములు పంచిన పేరున్నది, బ్యాంకులు జాతీయకరణం చేసిన పేరున్నది, ఈరోజు బహుళ జాతి కంపెనీలను నెలకొన్న పేరున్నది, ఈరోజు అనేకమైన సంస్థలు ఈరోజు ఇచ్చిన పేరున్నది. అసోంటిది ఈరోజు నిరుద్యోగాన్ని పెంచుతూ ఉంది తెలంగాణలో. ఈరోజు భూములు గుంజుకుంటా ఉన్నది, ఈరోజు ఇండ్లు కూలగొడతా ఉన్నది. కాబట్టి ఇన్ని దుష్ట కార్యాలు ఈరోజు యూనివర్సిటీ భూములు గుంజుకుంటుండ్రు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి రాహుల్ గాంధీ గారు వచ్చి 2 రోజుల పాటు దీక్ష చేసిండో, 2 సార్లు వచ్చిపోయిండో, ఆ భూములు అమ్ముకుంటే కూడా ఈరోజు రాహుల్ గాంధీ వచ్చే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఈరోజు అధిష్టానం కూడా 2 నాలుగల ధోరణి అవలంబిస్తూ ఉంది. ఈరోజు దోపిడి దొంగలకు 420 గాన్లకు ఈరోజు సద్దులు కట్టే పరిస్థితి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాన్ని సర్ది కట్టుకున్నట్టుగా చేస్తుంది. ఈరోజు ఆ ఐడియాలజీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూవ్ అవుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈరోజు మీరు మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు నామినేషన్ వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఏ పార్టీకి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని టికెట్ అడగాల్సిన అవసరం లేదు. ఉండేటి అక్కడ 4,000 5,000 పోస్టులు ఉంటాయి. ఈరోజు మన ప్రధాన టార్గెట్ ఈరోజు మన గురించి మాట్లాడిన వాళ్ళు, మన సమస్యల గురించి మాట్లాడని వాళ్ళు ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు మన బుద్ధి చెప్పాలంటే ఈరోజు మనము రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. ఒక అస్సాం గణ పరిషత్లో
అస్సాంలో మరి ఆనాడు ప్రఫుల్ల కుమార్ మహంతి మరి ఏ విధంగా అస్సాం గణ పరిషత్ను ఏర్పాటు చేసి మరి వాళ్ళు ఎన్నికలకు పోయినరో మరి అక్కడ ఆ రోజున అనేక విద్యార్థులు ఆ రోజు వాళ్ళ మద్దతుగా ఇచ్చి నిలబడ్డది. ఆ విధంగా ఈరోజు తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా మీరు ఖచ్చితంగా ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో పాల్గొనాలని. మన సర్పంచ్ ఎన్నికలు అంటే అక్కడ సింబల్ లేకుంటే గుర్తులు లేకుంటే ఎవరికి పుట్టినావా నా కొడుకే అని చెప్పి అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించింది. ఎవరు గెలిచినా నా పార్టీ అని చెప్పుకున్నట్టుగా వీళ్ళు వ్యవహరించారు. కానీ ఈరోజు మాత్రం సింబళ్ళు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి మాకు ప్రచారం ఎవరు చేస్తారు, మాకు ఎవరు తిరుగుతారు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు దాదాపు 20,500 మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఈరోజు మీకు మధ్య, ఎందుకంటే వాళ్ళు ఈరోజు వయోభారంతో ఉన్నాడు, వాళ్ళు తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు మద్దతుగా నిలబడతారు. ఎవరైనా వాళ్ళు పోటీ చేసేది ఉంటే వాళ్ళు పోటీ చేయని, ఒకవేళ 99% చెయ్యరు. కాబట్టి వాళ్ళందరూ మీకు ప్రచారం చేసేటట్టుగా రోజు పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు రిటైర్మెంట్ ఉద్యోగులందరూ కూడా మీకు ప్రచారం వచ్చేటట్టుగా నేను మీకు వాళ్ళతో కూడా నేను మాట్లాడుతా. వాళ్ళకు కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా. దయచేసి ఎక్కడ నిరుద్యోగులు పోటీ చేసినా, ఎక్కడ వాళ్ళు ఉన్నప్పటికీ, ఏ సింబల్ మీద ఉన్నప్పటికీ మన పార్టీలు పక్కన పెడదాం, మన ఎజెండాలు పక్కన పెడదాం. ఈరోజు ఈ ప్రభుత్వానికి, పాలక వర్గానికి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళకు మనం ఓట్లతోనే చెప్పాలి. మనం ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలో మనం చెప్పలేం. మన ఆస్మా గారు పోటీ చేసిన ఖైరతాబాద్లో, అది పెద్ద కాన్స్టిట్యున్సీ, పెద్ద ఓట్ బ్యాంకు. కాబట్టి ఎప్పుడైనా బై ఎలక్షన్లలో రూలింగ్ గవర్నమెంట్కి ప్లస్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఆ ఎన్నిక డిఫరెంట్. కాబట్టి ఇవి చిన్న ఎన్నికలు, కానీ చాలా పెద్ద ప్రచారం అవుతుంది. ఇంకోటి, చాలామందికి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. నామినేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, ఓట్లు కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి ఒక 2,000 ఓట్లు మనం కవర్ చేసుకోగలిగితే చాలామంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. మేము కూడా మీరు ఎక్కడైనా మా అవసరం ఎక్కడైనా ఉందనుకుంటే అక్కడ వచ్చి మేము కూడా స్వచ్ఛందంగా మేము ప్రచారం చేస్తాం. మేమే కాకుండా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పనిచేసేటువంటి మరి నిరుద్యోగ జేఏసీ నాయకులు కానీ ఇంకా కొంతమందిని కూడా వాళ్ళని తీసుకొచ్చి మీకు ప్రచారం చేసే మేము ఖచ్చితంగా మీతో మేము నిలబడతాం, మీకు మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈరోజు అది జనరల్ సీట్ అయినా కానీ ఒకవేళ బీసీలు, ఎస్సీలు మేము పోటీ చేస్తామని పోటీ చేయాలి, మనం అడిగేటోడు ఎవ్వరు లేడు, మనమే అధిష్టానం. ఇక్కడ మనకు ఎవరికి పర్మిషన్ అవసరం లేదు, ఎవరికి నిలబడాలని ఎవరు మనకు చెప్పే అవసరం లేదు. దయచేసి మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగులకు ఇంత మించిన అవకాశం రాదు. ఇది మంచి అవకాశం, ఇది గట్టి అవకాశం. మీరు కూడా రాజకీయాలలో ఉంటారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువకుల చేతిలోకి, నిరుద్యోగుల చేతిలోకి రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. వచ్చే రోజుల్లో మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ కూడా కంపల్షన్ అవుతుంది. కాబట్టి ఈరోజు మీ రాజకీయ ఆరంగ్రేటం అనేది అవసరం. కాబట్టి ఈరోజు 40 లక్షల మంది ఉన్నారు, 40 లక్షల నౌకర్లు అయితే లేవు. కానీ 40 లక్షల మంది పోటీ చేసే ఈరోజు స్థానిక సంస్థలు మాత్రం ఉన్నాయి. రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ పాల్గొనాలని, అంతేకాకుండా మీరు ఖచ్చితంగా మీ నామినేషన్ వేయాలని, మీరు పోటీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.